Hello students, 10th class maths chapter 6 triangles exercise 6.3 third problem. Diagonals AC and BD of a trapezium. Diagram మనల్ని డ్రా చేసుకోమన్నారు. సో మనం ఒక ట్రెపీజియం తీసుకుంటున్నాం ABCD అనేది. అందులో AB ప్యారలల్ టు DC. ఈ AB అనేది DCకి ప్యారలల్గా ఉంది. అలాగే AC అండ్ BD అనేది O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని ఇచ్చారు. సో సిమిలారిటీ క్రైటీరియాని యూస్ చేసుకొని OA బై OC ఈక్వల్ టు OB బై OD అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇచ్చిన దాంట్లో AB ప్యారలల్ టు DC అనేది మనం రాసుకున్నాం. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే మీరు క్లియర్గా ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇదొక ట్రయాంగిల్ OCD అనేది, అలాగే AOB అని ఈ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి మనకి. నేను యాజ్ ఇట్ ఈస్ డ్రా చేశాను చూడండి. OCD ఈ ట్రయాంగిల్, అలాగే OAB ఇలా ఉన్న ట్రయాంగిల్. ఇప్పుడు నేను ఈ OCD అనే ట్రయాంగిల్ని రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఇలా రాసుకుంటే OCD. పొజిషన్ ఏం మారలేదు, పొజిషన్ మారింది కానీ వీటి వాల్యూస్ అనేవి మారలేదు, రెండు సేమ్గా ఉన్నాయి. సో ఇలా డ్రా చేసుకున్నాను నేను. డ్రా చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ OAB ఈక్వల్ టు యాంగిల్ OCD అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ప్రకారం AC అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ఎలా తీసుకుంటున్నాము అంటే మనకు ఒక క్లూ ఇచ్చారు క్వశ్చన్లో. AB అనే లైన్, CD అనే లైన్ రెండు ప్యారలల్ అని ఇచ్చారు. ABCD. సో అది మనకి గివెన్ క్వశ్చన్లో ఉంది. ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ట్రిపీజియంలో A నుంచి C వరకు ఈ లైన్ని డ్రా చేసాం కదా, అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ డ్రా చేసుకుందాం. A నుంచి C వరకు ఇలా లైన్ని డ్రా చేసుకున్నాం. సో డ్రా చేసుకున్న ఈ లైన్ AC అనేది ఏమవుతుందంటే మనకి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. సో ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు AC అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయితే మనకి ఏమవుతుంది అంటే యాంగిల్ OAB ఈక్వల్ టు యాంగిల్ OCD ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ అలాగే ఇక్కడ ఉన్న యాంగిల్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ అవుతాయి కాబట్టి మనం యాంగిల్ OAB, ఎందుకంటే యాంగిల్ A దగ్గర ఉంది, అది మిడిల్లో రావాలి. అలాగే యాంగిల్ OCD C దగ్గర ఉంది యాంగిల్ కాబట్టి C మిడిల్లో రావాలి. ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అలాగే మనం ఇంకొక ట్రయాంగిల్ కూడా తీసుకున్నాం, దాంట్లో ఇంకొక లైన్ కూడా ఉంది. సేమ్ ఇలాగే 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. AB అనేది ఒక ప్యారలల్ లైన్, CD అనేది ఒక ప్యారలల్ లైన్. దీనికి మీరు అబ్జర్వ్ చేసుకుంటే DB అనే లైన్ ఇలా వచ్చింది ఇటు సైడ్ చూడండి. ఇందాక మనం AC ఈ లైన్ డ్రా చేసాం, ఇది DB ఇలా ఇలా డ్రా చేస్తున్నాం ఇటు సైడ్. సో ఇటు కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని కూడా మనం ఏమంటామంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. 2 ప్యారలల్ లైన్స్ ఈక్వల్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే యాంగిల్ OBA, ఎందుకంటే B దగ్గర యాంగిల్ ఉంది కాబట్టి, ఈక్వల్ టు యాంగిల్ ODC. మీరు అబ్జర్వ్ చేసుకుంటే D దగ్గర B దగ్గరే యాంగిల్ ఉంది కాబట్టి అవి మనకి మిడిల్లో రావాలి, ఈక్వల్ అయినాయి. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే O అనేది రెండింటికి కామన్ పాయింట్ ఇక్కడ. సో కామన్గా ఉంది అంటే O ఈజ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కాబట్టి ఆ ఓని కూడా కన్సిడర్ చేసుకొని DOC ఈక్వల్ టు యాంగిల్ BOA, అంటే O దగ్గర కూడా మనకి యాంగిల్ ఈక్వల్ అయ్యింది. ఎలా ఈక్వల్ అయ్యింది అంటే O ఈజ్ వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇవన్నీ చూసుకుంటే బై AAA సిమిలారిటీ క్రైటీరియన్ అంటే మనకి ఏ యాంగిల్ అనేది మనకి థీరంలో ఇచ్చారు కదా, ఆ థీరం సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం మనకి 2 ట్రయాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. triangle OCD similar to
ట్రయాంగిల్ ఓఏబి. యాంగిల్ 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 అంటే మనకి ఇక్కడున్న యాంగిల్, ఇక్కడున్న యాంగిల్, ఇక్కడున్న యాంగిల్, ఇక్కడున్న యాంగిల్, ఈ యాంగిల్స్ అన్నీ ఈక్వల్ అయినాయి, 3 యాంగిల్స్. సో ఇక్కడ చూడండి, ఏ దగ్గర సి దగ్గర ఈక్వల్ అయింది, బి దగ్గర డి దగ్గర ఓ అన్నిటికీ కూడా 2 ట్రయాంగిల్స్కి ఆల్ సైడ్స్ 3 సైడ్స్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఈ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి. అలాగే ఈ 2 సిమిలర్ క్రైటీరియన్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. థీరం స్టేట్మెంట్స్ ప్రకారం యాంగిల్ అనేది ఈక్వల్ అయితే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ గనక అయితే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ కూడా మనకి ఈక్వల్ అవుతాయి. సో కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి కాబట్టి సో యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి, వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి OA/OC ఈక్వల్ టు OB/OD. ఈ టూ ఈక్వల్ అయినాయి మనకి. సో ఆ థీరం స్టేట్మెంట్ ప్రకారం మనం ఏం రాసుకుంటున్నాము అంటే OA/OC ఈక్వల్ టు OB/OD. ఇది మనకి ప్రూవ్ చేయమన్నది అదేనండి. ఎలా ప్రూవ్ చేసాము అంటే థీరం యూస్ చేసుకొని మనం ప్రూవ్ చేసాం. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం. ఇన్ ఫిగర్ 6.36 మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. QR/QS ఈక్వల్ టు QT/PR. ఇది ఇచ్చేసారు ప్రాబ్లంలో. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2కి ఈక్వల్ అవుతుందని ఇచ్చేశారు. మనల్ని ఈ 2 ట్రయాంగిల్ సిమిలర్ అని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇచ్చిన ట్రయాంగిల్ ఇది మీరు అబ్జర్వ్ చేసుకుంటే TQR అనే ఒక ట్రయాంగిల్ ఉంది. అలాగే మనకి ఇక్కడ PQR అనే ఇంకొక ట్రయాంగిల్ కూడా కనిపిస్తోంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు, PQS. సో ఇదొక ట్రయాంగిల్ అవుతుంది. అలాగే 2 ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. నేను ఫస్ట్ ఏం చేశాను అంటే PQR అనే ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను ఇచ్చిందే. ఇక్కడ R యొక్క వాల్యూ ఓన్లీ ఇక్కడికి మాత్రమే 2 అని ఇచ్చారు యాంగిల్, ఈ మొత్తానికి ఇవ్వలేదు. సో ఈ R వరకు నేను తీసుకొని QR ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ వాల్యూ 2, ఈ 2 ఈక్వల్ అని ఇచ్చారు. అక్కడ వరకు మనం రాసుకున్నాం. సో ఇస్తే ఏమవుతుంది అంటే యాంగిల్ 1కి టచ్ అవ్వకుండా మనకి PR ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి, యాంగిల్ 1 అనేది ఈ లైన్కి టచ్ అవుతుంది, ఈ లైన్కి టచ్ అవుతుంది. ఈ లైన్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంది దానికి. సో ఈ 2 లైన్స్కే టచ్ అవుతుంది, దీనికి టచ్ అవ్వట్లేదు కాబట్టి PR ఈక్వల్ టు ఈ 2 అనేది PR అనే లైన్ని QR అనే లైన్ని మాత్రమే టచ్ చేస్తుంది, PQ అనే లైన్ని టచ్ చేయట్లేదు. సో PR ఈక్వల్ టు PQ. యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అన్నారు. సో టచ్ అవ్వకుండా ఉంది కాబట్టి PR ఈక్వల్ టు QP. ఎలా అంటే యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఈ 2 అనేవి ఈక్వల్ అయినాయి అన్నారు కాబట్టి యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2 అన్నారు కాబట్టి వాటికి ఆపోజిట్ సైడ్స్ ఉండే అంటే ఈ రెండింటికి కాకుండా ఆపోజిట్ సైడ్ ఇది PR ఉంది, ఈ రెండింటికి కాకుండా ఇటు ఆపోజిట్ సైడ్ PQ ఉంది. సో ఆ 2 ఈక్వల్ అవుతాయి, PR ఈక్వల్ టు PQ అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటే QR/QS ఈక్వల్ టు QT/PR. మనమేమన్నా PR ఈక్వల్ టు PQ అనుకున్నాంగా. సో ఇక్కడ PR ప్లేస్లో PQని మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో QR/QS ఈక్వల్ టు QT/PQ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను రెసిప్రోకల్ చేసుకుంటున్నాను. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ 1 అనుకుంటాం కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్లోకి వస్తుంది కాబట్టి QS/QR ఈక్వల్ టు PQ/QT. సో ఇలా వచ్చింది మనకి ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన 2 ట్రయాంగిల్స్ని తీసుకుందాం. ఏమేమి ఇచ్చారు మనకి 2 ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ PQR అండ్ ట్రయాంగిల్ TQR. మీరు అబ్జర్వ్ చేసుకుంటే TQR అనేది మొత్తం ట్రయాంగిల్, దాంట్లో PQR అనేది ఒక పార్ట్. సో నేను ఈ 2 ట్రయాంగిల్స్ని తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి,
టీక్యూఆర్లో క్యూ అనేది కామన్గా ఉంది, అలాగే పీక్యూఆర్లో కూడా క్యూ కామన్గా ఉంది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్లోనూ మనకి ఏమైంది, యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ క్యూ రెండిట్లోనూ కామన్గా ఉంది కాబట్టి కామన్ యాంగిల్ ఇంక్లూడింగ్ సైడ్స్ అనేవి మనకి సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఎప్పుడైతే కామన్ యాంగిల్ అయ్యిందో వాటి యొక్క సైడ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా సేమ్ రేషియోలో ఉంటాయి. సో సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి ఒక ట్రయాంగిల్ నుంచి మనం రాసుకుంటే క్యూఎస్ బై క్యూఆర్ ఈక్వల్ టు క్యూపీ బై క్యూటీ అవుతుంది. సో టూ ట్రయాంగిల్స్ని రాసుకున్నప్పుడు మనకి యాంగిల్ ఈక్వల్ అయితే వాటి యొక్క సైడ్స్ అనేవి సేమ్ రేషియో ఉంటుంది కాబట్టి ఇంక్లూడింగ్ సైడ్స్ సేమ్ రేషియో ఉంటుంది కాబట్టి. అలాగే మనకి ఒక థీరం స్టేట్మెంట్ ఉంది, ఏంటి, SAS సైడ్ యాంగిల్ సైడ్ సిమిలారిటీ క్రైటీరియన్. ఆ సిమిలారిటీ క్రైటీరియన్ ప్రకారం యాంగిల్ కనుక ఈక్వల్ అయితే వాటి సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ ఎప్పుడైతే సేమ్ రేషియోలో ఉంటాయో ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. యాంగిల్ PQS ఈక్వల్ టు యాంగిల్ TQR. ఇదే మనల్ని ప్రూవ్ చేయమన్నది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రాబ్లం అర్థమైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.